ఈయన హెలికాప్టర్ వేసుకెళ్లి ఒకడికి పాస్ పుస్తకం ఇవ్వడం కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. 2 కోట్లు 3 కోట్లు తగలేయాలి జనం సొమ్ము. అవి ఖర్చు పెట్టేశాక అక్కడ ఎవరికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తారు ప్రజలు. వెళ్ళి ఈయన మాత్రం మాటలు మాత్రం కోటలు దాటితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతాడు. వెళ్ళి ఏం చెప్తాడు? నిన్నటిదాకా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూతం, నేను పాతేశాను. ఒకడంటాడు పాతేశారా పాతేస్తారా? లేలే ఆల్రెడీ పాతేసేశాను, ఇక లెగడు అని చెప్పి పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఆయన ప్రగల్భాలు పలుకుతాడు. 11 సీట్లు ప్రతిపక్షం కూడా లేదు. ఇక జగన్మోహన్ రెడ్డికి లేదు, అయిపోయింది, జనం చంపేశారు, పాతేశారు, నే పాతేశాను అంటారు. ఇవన్నీ చెప్తారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నామాన్ని ప్రతిరోజు చెప్పిస్తారు? రామకోటిలాగా మీరు జగన్ కోటి ఎందుకు రాస్తున్నారు? మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసేదేంటి? జగన్ కోటే కదా. జగన్ జపం జగన్ కోటి రాస్తారు. రామోజీరావు గారు అంతే, రాధాకృష్ణ గారు అంతే. వీళ్ళకి ఏంటంటే పేపర్ నిండా జగన్ 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 కోటి రాయటమే కదా. రామకోటి లాగా జగన్ కోటి రాసుకుంటూ ఉంటారు మీరు. మరి ఎందుకు భయం మీకు జగన్ అంటే? పాతేశానంటారు, గొయ్యి తీశానంటారు, భూస్థాపితం చేశానంటారు, ఇక లెగడంటారు, ఇక లేపనంటారు, ఇక అయిపోయిందంటారు.